హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఇవాళ దొండకాయ టమాటో రైస్. దొండకాయ రైస్ అనుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకుందాం, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, పోపులు, పచ్చిమిర్చి, కరివేపాకు మనకు పోపు వేసుకుందాము. ఆయిల్ అనేది హీట్ ఎక్కింది, పోపులన్నీ వేసుకుందాము. మీరు దీనికి దొండకాయలు అనేది ఒక 10 దొండకాయలు చేసుకొని సన్నగా కట్ చేసుకోండి. మీరు వేగాలి అంటే సన్నగా కట్ చేసుకుంటేనే మనకు వేగుతాయి బేగాన. పోపులో వేస్తాను నేను. పోపులు వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ఒక తరుగు వేసుకుందాము. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసుకుందాము. అలాగే ఉల్లిపాయతో పాటు మనం కట్ చేసుకుని పెట్టుకోవాల్సినవి ఏంటంటే టమాటాలు 2 పెద్ద సైజు కట్ చేసి పెట్టుకుందాము. చూసారు కదా ఉల్లిపాయ అలాగే మనకి దొండకాయ అనేది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనకి పోపు అనేది ఈ లోపు వేగి ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ వేసేద్దాము. ఉల్లిపాయ వేసిన తర్వాత ఉల్లిపాయలో పచ్చిదనం పోతుంది చూసారా. ఒక 70% ఉల్లిపాయ వేగింది అన్నప్పుడు మనం ఏవైతే దొండకాయలు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నామో ఆ దొండకాయలు కూడా అందులో యాడ్ చేయాలి. దొండకాయలో పచ్చిదనం పోదు. సాధారణంగా దొండకాయ వేగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఉల్లిపాయ వేసినప్పుడే దొండకాయ కూడా మనం వేసేసామంటే ఎండింగ్కి వచ్చేసరికి దొండకాయ అనేది వేగుతుంది. కాదు అంటే మీరు దొండకాయని బాగా ఫ్రై చేసి అయినా సపరేట్ పెట్టుకుని వేసుకోవచ్చు. చాయిస్ మీ ఇష్టం. కాస్త జలుబు చేయడం వల్ల నాకు వాయిస్ అనేది మారింది, అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నాను. దొండకాయ వేసిన తర్వాత టమాటా వేసేయండి. 2 టమాటాలు మనం కట్ చేసి వేసుకున్నాం కదా, ఆ టమాటా వేసేస్తాము. టమాటా వేసి బాగా మగ్గించుకుందాము. టమాటా పచ్చితనం పోయి బాగా మగ్గిపోవాలి. ఈలోపు ఒక చిన్న బౌల్లో మనకు కావాల్సిన మసాలా తీసుకుందాము. ఒక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకుందాము. వీటిని మనం డైరెక్ట్గా వేసుకోవాలి. ఇక్కడ మనం ఏంటంటే దొండకాయ, టమాటా ఇవన్నీ మనకు మగ్గాలి కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఉప్పు వేసుకుంటే బేగా టమాటా కానీ ఉల్లిపాయ కానీ దొండకాయ కానీ బేగా మగ్గుతాయి. అందుకు చిన్న పెసర ఉప్పు వేసాను. ఇవి బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోని మంట పెట్టి మనం వేయించుకోవాలి. లేకపోతే వేసిన పోపు ఉల్లిపాయ అన్నీ మాడిపోతాయి. దొండకాయ మాత్రం వేగదు, అందుకే నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి మసాలా ఐటమ్స్ ఏవైతే వేసుకున్నామో అవి వేసేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ దొండకాయ మనకి ఉడకాలి కాబట్టి నేను ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేస్తున్నాను. మనం వాటర్ వేయడం వల్ల దొండకాయలు ఉడుకుతుంది పచ్చిదనం లేకుండా. లేకపోతే మీకు క్రంచ్ ఉండాలి అనుకుంటే దొండకాయ ఒక 80% 70% ఉడికించుకొని అలా ఉంచినా పర్వాలేదు. అప్పుడు తినేటప్పుడు కరకరలుగా ఆడుతుంది. దొండకాయ మనకి బాగా వేగిన తర్వాత ఈలోపు రైస్ అండి, మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్, చల్లార్చిన రైస్, లేకపోతే అన్నం మిగిలిపోతే అన్నం ఏదైనా చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. ఆ అన్నం తీసుకొచ్చి ఉండలు లేకుండా అన్నం పొడిగా చేసుకొని అన్నం అందులో వేసి చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకోండి, సరిపడ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చాలకపోతే రైస్ వేసిన తర్వాత కూడా మనం వేసి కలుపుకోవచ్చు. మెయిన్ అన్నం మాత్రం ముఖ్యం మనకి ఇక్కడ. ఉండలు లేకుండా చూసుకోండి, లేకపోతే అన్నం ఏంటంటే అక్కడ చప్పగా ఉండిపోతుంది. ఉండలు లేకుండా మనం అన్నం అనేది నీట్గా వేసుకోవాలి. గాయస్, మీకు ఇప్పుడు కూడా మన ఛానల్ చూడకపోతే కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, వాటిని చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు అనేసి భావిస్తున్నాను. రైస్ అనేది వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు వీడియో మిస్ అయింది. ఒకటి కరెంట్ లేదు, మొబైల్ యొక్క ఫ్లాష్తోనే నేను వీడియో రికార్డ్ చేశాను. మెయిన్ వచ్చేసరికి వర్షాలు పడడం వల్ల పవర్ కట్ వచ్చేస్తుంది ఎక్కువ. గైస్, ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి దొండకాయ టమాటా రైస్ అయితే
పూర్తిగా తయారైపోయింది. సో ఉప్పు కారంని సరిపోయే లేదా మీట్ లిస్ట్ దగ్గర మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని దింపేసుకోవచ్చు. సో ఇలాగా వీక్లీ 2-3 టైమ్స్ మనం ఏదైనా మిగిలిపోయిన అన్నాలు చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ గాయ్స్ ఈ వీడియో చూసినందుకు. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.